హలో అండి, అందరికీ హాయ్. ఈరోజు వచ్చేసి చికెన్ గ్రేవీ కర్రీ అయితే చేస్తున్నానండి, పచ్చిమిర్చి వేసి. సో అందుకోసం అనేసి ఫస్ట్ చికెన్ని కడుక్కొని పెట్టేసుకున్నాను. సో చికెన్లోనికి పెరుగు మొత్తము యాడ్ చేస్తున్నానండి. ఇంకా సరిపడినంత అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ మసాలా, గరం మసాలా, ధనియా పౌడర్, పచ్చికారంని ఇలా మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసేసుకున్నాను నేను సరిపడినంత. మనకు తెలుస్తుంది కదా ఎంత కారం ఉన్నాయి ఏంటి అనేసి. సో నేనైతే సరిపడినంత గ్రైండ్ చేసుకొని మొత్తం వేసేసుకొని నీట్గా అయితే కలిపేస్తున్నానండి. సో మొత్తం కలిపేసాను. సో ఆల్మోస్ట్ మొత్తం మిక్స్ అయిపోయింది. ఇది 1 అవర్ పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. సో నేను ఒక హాఫ్ లెమన్ని మీదికెళ్ళి పిండేసుకొని మళ్ళీ నీట్గా కలుపుకున్నాను. సో ఇలా కలుపుకున్న చికెన్ మొత్తాన్ని మ్యాగ్నేట్ చేశాను. సో డీప్ ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ పాటు పెట్టేస్తున్నానండి. సో క్యాప్ పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ పెట్టేస్తున్నాను. సో 1 అవర్ అయిపోయింది. చికెన్ మొత్తం తీసుకొచ్చి పక్కన పెట్టేశాను. కుక్కర్ పెట్టుకొని అందులోనికి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆనియన్స్ వేసేస్తున్నాను. 2 ఆనియన్స్ కట్ చేసుకొని ఆనియన్స్ మొత్తాన్ని ఫ్రై చేసేసుకోవాలి. సో ఆల్మోస్ట్ మనం చికెన్లోనే అన్నీ వేసేసుకున్నాము. సాల్ట్, కారము మొత్తం వేసుకున్నాం కాబట్టి ఇందులో ఓన్లీ మ్యాగ్నేట్ చేసిన చికెన్ వేసేసుకోవాలి. స్పైసీ కోసము ఒక బిర్యానీ ఆకు, ఒక ఇలాచీ, ఒక లవంగా వేసేసాను. ఇంకా మ్యాగ్నేట్ చేసిన చికెన్ మొత్తాన్ని కుక్కర్లోనికి అయితే వేస్తున్నానండి. సో చికెన్ మొత్తము కుక్కర్లోనికి వేసేస్తున్నాను. వేసేసి అందులోనికి సరిపడినంత కొన్ని లైట్గా వాటర్ వేసేసుకొని విజిల్ పెట్టేసుకుంటే కర్రీ అయితే సూపర్ టేస్ట్ రెడీ అయిపోతుంది. సో అందులో వాటర్ పోసుకొని ఆ వాటర్ లైట్గా కుక్కర్లో అయితే వేసేసుకొని ఒక 5 విజిల్స్ పెట్టేసుకున్నామంటే చికెన్ గ్రేవీ కర్రీ అయితే సూపర్ టేస్టీగా రెడీ అయిపోతుంది. ఆల్మోస్ట్ నాకు 5 విజిల్స్కి చికెన్ అయితే మొత్తం ఉడికిపోయింది. సో ఇక్కడ క్యాప్ ఓపెన్ చేస్తున్నా, లైట్గా ఆవిరి ఉంది కదా అందుకని అది ఓపెన్ అవ్వడం లేదు. ఒక 2 మినిట్స్ ఆగేసి మళ్ళీ మీదికి వెళ్ళి కొంచెం విజిల్ ఇలా పైన కనేసి కుక్కర్ క్యాప్ని అయితే ఓపెన్ చేసేసాను. ఇంకా చూసారా చికెన్ మొత్తం ఉడికిపోయింది. ఫుల్ గ్రేవీతోన జ్యూసీగా చాలా బాగా కుదిరింది చికెన్ అయితే. సో ఆల్మోస్ట్ చికెన్ మొత్తం కుక్ అయిపోయింది. ఇంకా ఇందులోనికి లాస్ట్గా కుక్కర్ పైన పెట్టేసి కొత్తిమీర వేసేస్తున్నాను. సో కొత్తిమీర వేసేసి 2 మినిట్స్ పెట్టేశాను. సో ఇంకా లాస్ట్కి కస్తూరి మేతి అయితే వేస్తున్నాను ఫ్లేవర్ కోసం. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగా కుదిరింది ఫ్రెండ్స్, ట్రై చేయండి. సో పచ్చికారం వేసి జ్యూసీగా చికెన్ కర్రీ అయితే రెడీ చేశాను. చాలా బాగా కుదిరింది, టేస్ట్ కూడా బాగుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఆల్మోస్ట్ 10 మినిట్స్ అలా పెట్టేశాను. ఇంకా మొత్తం కుక్ అయిపోయింది. ఇంకా వేడి అన్నంలోనికి చికెన్ వేసుకొని తింటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది.